మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానం చేయుటకు గాను దేవుడు అనుగ్రహించిన ఈ మంచి తరుణమునకై మనం ప్రభువుని ఎంతగానో స్తుతించి బద్దులమునై ఉన్నాం. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రతిదినం దేవుని వాక్యాన్ని మీ యొద్దకు తీసుకురావడానికి ప్రభు ఎంతగానో కృప చూపుచూ వచ్చుచున్నారు. మీరు వినుచున్న విధానాన్ని బట్టి ప్రభువులో అనుదినము మీరు వర్ధిల్లుచున్నారని ప్రభుయందు విశ్వసిస్తూ ప్రభుని స్తుతిస్తున్నాను. సంతోషం. ఈ వాక్యం మీ యొద్దనే ఆగిపోక మరి కొందరి దగ్గరకు ఈ వాక్యం బయలు వెళ్ళాలని ఆశిస్తున్నాను. మీరు సమకాలికులై ఉండవలనని ప్రభువు పేరట ప్రేమతో మీకు ఆహ్వానాన్ని తెలియజేయుచున్నాను. సంతోషం. నేటి దిన వాక్య ధ్యానమై ఆదికాండం 28వ అధ్యాయం 12వ వాక్యం. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను, దాని కొన ఆకాశమునంటెను, దాని మీద దేవుని దూతలు ఎక్కుచు దిగుచు నుండిరి. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. అపారమైన మీ ప్రేమ కొరకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీ దివ్య స్వరాన్ని మాకు అనుదినము మీరు వినిపిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రం. మేలు చేత నింపండి. ఆశ్చర్యకరమైన మీ కృప మా ఎల్లరకు తోడై ఉండునుగాక. మా ఆత్మీయులను దీవించండి. ఈ వాక్యం వినుచుండగానే ప్రభువా, చెట్టునకు మంచు ఉన్నట్లుగా మీ ప్రసన్నత వారిని కమ్ముకొనుగాక. వారి బిడ్డలకు క్షేమం, వారి దేహాలకు స్వస్థత, వారి ఆత్మకు మనోబలం, వారు కలిగిన భయములన్నిటి గొప్ప విడుదల కలుగునుగాక. మేలుతో నింపండి, దర్శించండి. యేసు నామములో ఆమేన్. ఆత్మీయులారా, ఈ వాక్య భాగాన మరి ఒక నిచ్చెనను గూర్చి మనం చూస్తున్నాము. భక్త యాకోబు తాను మరి తల్లిదండ్రుల యొద్ద నుండి వెళ్ళిపోతూ హారాను మీదుగా అతడు వెళుతూ ఉన్నాడు. బెయేర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఓ చోట నిలిచిపోయాడని, ఓ రాయిని తలగడగా చేసుకున్నాడని మనం గడిచిన దినాన్ని విన్నాం కదా. ఆ తలగడజిగా చేసుకున్నటువంటి ఆ రాయి పైన తాను నిద్రలో ఉండగా ఓ కలగన్నారు. ఆ రాయి కలను కలిగించింది కాబోలు కలగన్నారు. ఆ కలలో ఓ నిచ్చెన, అది కొన ఆకాశమునంటి దాని మొదలి భాగము ఈ భూమి మీద నుండి. దేవదూతలు ఎక్కుచూ దిగుచూ వచ్చారట. ప్రియులారా, ఈ నిచ్చెన భూమి మీద నిలపబడితే అది ఆకాశపు కొననంటితే ఈ భూమిని ఆకాశానికి మనుషులు అక్కడి నుండి ఎక్కడకు, ఎక్కడి నుండి అక్కడకు వెళ్ళేటట్లుగా అది నిలపబడింది. పిల్లరా, దాని మీద దేవదూతలు ఎక్కుచూ దిగుచూ ఉన్నారని వాక్యంలో చూస్తున్నాం. ప్రియులారా, బహుశా యాకోబు గారి యొక్క కలలో వచ్చిన ఆ నిచ్చెన నా ప్రియులారా, ఇంతవరకు ఈ భూమండలం మీద ఏ మనుషుడు చేసి ఉండలేదని నేను తెలియజేయుచున్నాను. అవును కదండి. భూమి మీద నిలిపిన నిచ్చెన, ఆకాశపు కొననంటినంత నిచ్చెన ఏ మనుషుడు కానీ, ఏ హైడ్రాలిక్ పెద్ద పెద్ద క్రేన్ కానీ ప్రియులారా ఈ పనిని చెయ్యలేదు. అయితే ఈయన కళ తప్పంటారా? కానే కాదు. కళ ఆత్మీయతను, ఎన్నో విషయాలను బోధిస్తూ ఉంటుంది. ప్రియులారా, ఈ చదవబడినటువంటి వాక్య భాగంలో భూమి ఆకాశములను కలిపే నిచ్చెన ఒకటి ఉన్నది. ప్రియులారా,
ఏంటి ఆ నిచ్చెన? ఆ నిచ్చెన ఎవరో కాదు, మన ప్రభువైన యేసే, మన ప్రభువైన యేసుక్రీస్తు వారే. ప్రియులారా, ప్రభు చెప్పారు, యోహాను యేసు ప్రభుని వెంబడించుచున్నటువంటి శిష్యులు, ప్రభువా మాకు తండ్రిని కనపరచు అని యోహాను సువార్తలో అడిగారు. ప్రభువారు అన్నారు, నన్ను చూచినవాడు తండ్రిని చూచినట్టే అన్నారు. అదే ప్రభు మరో సందర్భంలో మాట్లాడుతూ అన్నారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం, నా ద్వారానే తప్ప మరెవ్వరును ప్రభువు యొద్దకు రారు అని చెప్పారు. ఆత్మీయులారా, వినాలి. దేవుని బిడ్డలుగా మన జీవితంలో ప్రభు చెప్పిన మాటను గమనించారా? తండ్రి ఎక్కడున్నారు? ప్రభు చెప్పారు, ఆకాశం నా సింహాసనం అన్నారు, భూమి ఆయన పాదపీఠము అన్నారు, యెరూషలేము మహారాజు పట్టణము అన్నారు. అంటే తండ్రి అయిన దేవుడు పరమున ఉన్నారు, మనుష్యుడు ఈ భూమి మీద ఉన్నారు. అనగా నేను, నీవు, మనం. అయితే ఒక మనుష్యుడు పరమునున్న తండ్రి యొద్దకు వెళ్ళాలంటే యేసయ్య చెప్పారు, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. అంటే ఐ యామ్ ద వే. యేసే ఆ మార్గం, యేసే ఆ సత్యం, యేసే ఆ సర్వం. ఇప్పుడు యాకోబు యొక్క దర్శనముందు, యాకోబు యొక్క కలనందు భూమి మీద నిలుపబడిన ఆ నిచ్చెన వేరెవరో కాదు, వేరెవరో కాదు. ఆ నిచ్చెన 100% మనం ఆరాధన చేయుచున్న ప్రభువైన యేసే. ఆత్మీయులారా, ఆ యేసు ప్రభుల వారి యొక్క మార్గములో, ఆ యేసు ప్రభుల వారి యందు ఎవరైతే విశ్వసిస్తారో, ఆ యేసు ప్రభుని యందు ఎవరైతే రక్షించబడతారో, ఆ యేసు ప్రభు యొక్క రక్తములు ఎవరైతే తమ పాపములను ఒప్పుకుని విడిచిపెట్టి తమ వస్త్రములను గొర్రెపిల్ల రక్తములు శుద్ధీకరించుకుంటారో, అనగా మారు మనసు పొంది పాప క్షమాపణతో నీటి బాప్తిస్మ మూలమున నూతన పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా ఆత్మాభిషేకం చేత ఎవరైతే నింపబడతారో ఆ వ్యక్తి ఆ నిచ్చెన అనబడిన దానిపై దేవదూతలు ఎక్కుచు దిగుచు ఎలాగునున్నారో, ఓ మనుష్యుడు ఈ భూమి మీద నుండి తండ్రి అయిన దేవదేవుని యొద్దకు వెళ్ళే ఆ నిచ్చెన మనం ఆరాధన చేయుచున్న యేసు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, క్రీస్తునందు నాకు అత్యంత సన్నిహితులారా, ఇహలోక సంబంధమైన నిచ్చెన మీద ఎక్కిన వ్యక్తి పడిపోతాడేమో కానీ యేసు అనబడిన ఆ నిచ్చెన, ఆ మార్గములు నడిచిన వ్యక్తి ఎన్నడూ తొట్రుపడడు, ఎన్నడూ తొట్రుపడడు. ఎందుకో తెలుసా? ప్రభువు సెలవిస్తున్నారు, నా గొర్రెలు నా స్వరము వినును, అవి నన్ను వెంబడించును, నా చేతిలో నుండి ఏ దొంగ వాటిని అపహరింపనేరడు అన్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయ సహోదరి, ఈ మాటలు వినుచున్న ఆత్మీయ సహోదరుడా, ఓ తల్లి, ఓ తండ్రి, నీతో దేవుడు మాట్లాడుతున్నారు. నీవు యేసు అనబడిన నిచ్చెన అను పరలోక రాజ్యానికి నీవు సిద్ధపడుచున్నావా? యేసు అను మార్గంలో నీవు నడుచుచున్నావా? ఒకవేళ నీవు ఇంకా నడవనట్లయితే, ఇంకా ఆ నిచ్చెన యొద్దకు నీవు రానట్లయితే, ఇదిగో ఆకాశమందు దేవుడు, ఆయన పరిశుద్ధుడు, ఈ భూమి మీదనున్న మనుష్యుడు, నీవు నేను, మనము పాప స్వభావము కలిగిన వారం. పాపి ఎన్నటికీ ప్రభుతో పరిశుద్ధునితో ఉండలేరు. అయితే ఆ పరమందున్న పరిశుద్ధుని, ఈ భూమి యందున్న మానవుని, పాపిని యేసు ఒకటి చేయుట కొరకే ఈ భూమిని, ఆ ఆకాశపు యొక్క విధానాన్ని ఎలాగన ఈ నిచ్చెన కలిపిందో, యేసు ప్రభులు వారు గొల్గొతా అనబడిన సిలువలో తాను మరణము నొంది తన విలువైన రక్తమును చిందించి ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినాన పునరుత్థానుడై ఆయన కార్చిన రక్తం ద్వారా రక్షణ, ఆయన పునరుత్థానుడై జీవించుట వలన మనకు గొప్ప నిరీక్షణ కలుగ చేసి, ఇదిగో నీవు నేను తండ్రి యొద్దకు వెళ్ళుటకు ఆయనే వారధిగా మారారు.
ఆయనే మనలను నడిపే ఓ తండ్రి యొద్దకు నడిపే ఓ సారథిగా ఉన్నారు. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, లోకం దాని ఆశలు నశించిపోతున్నాయి, లోకం దాని ఆశలు గతించిపోతున్నాయి. నేడున్నది రేపు ఉండదో తెలియదు మనకు. ప్రియులారా, ఎంతోమంది ప్రజలు వరదల చేత, భయంకరమైన తెగుళ్ళ చేత, విపత్కరమైన పరిస్థితుల్లో పెట్టల్లా జనాలు రాలిపోతున్నారు. ఆత్మీయులారా, మన్నైంది వెనకటి వల్ల మన్నైపోతుంది, దానికి పెద్ద విశేషమేం కాదు. అయితే దేవుడు నీకు ఇచ్చిన ఆత్మ, ఆ ఆత్మ దేవుని రాజ్యానికి వెళ్ళాలంటే ఇదిగో నీవు రక్షించబడాలి. ఇదిగో తమ్ముడు, నువ్వు మారు మనసు పొందాలి. ఇదిగో చెల్లి, నువ్వు మారు మనసు పొందాలి. ఇంకా రేపు మాపంటూ నువ్వు వాయిదాలు వేస్తున్నావేమో. యేసు అనబడిన నిచ్చెన పాపి అయిన నిన్ను పరమునకు చేర్చడానికి ఆయనే వారధిగా, ఆయనే మనకు సారథిగా ఉన్నారు. రా, ఇంకెందుకు ఆలస్యం? ప్రభువారు అంటున్నారు, ప్రయాసపడి భారమును మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను అంటున్నారు. ఆ విశ్రాంతి ఈ భూమి మీద ఆయన నిరీక్షణతోనూ నిత్యరాజ్యములో శాశ్వతముగాను మనం అనుభవించుటకై దేవుడు కృపా ద్వారాలు మన కొరకు తెరిచున్నారు. మనకి ఇంకెందుకు ఆలస్యం? ఈ భూమి మీద నిలుపబడిన నెచ్చిన ఆకాశపు కొననంటి ఇంకను నీ కొరకు ఎదురు చూస్తుంది. రాగలవా? అనుచిన మార్గముగా తండ్రి అయిన దేవదేవుని చేరగలవా? ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, దేవా స్తోత్రాలు. వాక్యమందరి హృదయాల్లో ఫలభరితం చేయండి, మేలుతో నింపండి, రాకడ కొరకు, రాజ్యం కొరకు సిద్ధం చేయండి. యేసయ్యా, మా కొరకు నీవు నిచ్చెనగా మలచబడిన యేసయ్యా, మీకు స్తోత్రాలు. మీ ఆత్మ చేత అనుదినము నింపబడుచు కృపను పొందినట్లు సహాయం చేయండి. మీరు దీవించండి. యేసు నామమున ఆమేన్.